హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు హనీ బేబీ గణేష్ హోటల్స్. మీరు చూస్తున్న షెడ్ వచ్చేసి ఎస్ఎస్వి కళా షెడ్లో డిస్ప్లే విగ్రహాలు ప్లస్ లోపల అయితే వీళ్ళు డిస్ప్లే విగ్రహాలు రెడీ చేస్తారు. లోపలికి అయితే వీళ్ళు అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. అలాగే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ విగ్రహాలు అయితే రెడీ అయ్యాయి. అలాగే కాస్ట్ అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్. చూడండి, ఈ విగ్రహం ఈ బోర్డులో అయితే వాళ్ళ నెంబర్ అయితే ఉంది ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ నెంబర్కి అయితే కాల్ చేసుకొని విగ్రహాల రేట్ అయితే కనుక్కోండి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ బాలగణపతి అయితే మనకైతే 5 ఫీట్స్ నుంచి అయితే 18 ఫీట్స్ వరకు అయితే విగ్రహం అయితే అవైలబుల్లో అయితే ఉన్నారు ఫ్రెండ్స్. మీకైతే 18 ఫీట్స్ విగ్రహం బాల ట్రెండింగ్ గణపతి ఎక్కడైతే లేదు, ఎస్ఎస్వి కళా షెడ్లో అయితే మీకైతే అవైలబుల్లో అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే అమ్మవారిని అయితే ఇచ్చారు. ఒక యూనిక్ డిజైన్ అయితే పంచ కలర్లు అయితే చేశారు. చాలా అద్భుతంగా అయితే ఉంది. ఈ విగ్రహం కోసం అయితే అప్డేట్ అయితే ఇస్తున్నా ఫ్రెండ్స్ నేనైతే. చూడండి, ఈ షెడ్లో అయితే ఉన్న విగ్రహాలన్నీ అయితే మనం ఈ వీడియోలో అయితే చూసేద్దాం ఆల్మోస్ట్. అలాగే మన ఛానల్ని అయితే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఏ షెడ్లో విగ్రహాలు కావాలన్నా నాకైతే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఆ షెడ్లో విగ్రహాలు అయితే మీకైతే అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను ఫ్రెండ్స్. చూడండి, రియల్గా పంచ్ అయితే ఇచ్చారు. విగ్రహానికి అయితే కొద్దిగా మేకింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఐ పెయింటింగ్ ఒక్కటైతే మిగిలింది. ఐ పెయింటింగ్ ఒకటను బొట్టు అయితే మిగిలింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ అంతా వర్క్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. విగ్రహానికి అయితే దాదాపు ఇది కూడా 14 ఫీట్స్ దానికి అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం అయితే బ్యాక్గ్రౌండ్తో కలుపుకొని ఈ షెడ్లో అయితే అన్ని విగ్రహాలు అయితే రెడీ అయితే అయినాయి ఫ్రెండ్స్. బాల ట్రెండింగ్ గణపతికి ఒక్క విగ్రహానికి అయితే కలర్లు అయితే కాలే ఫ్రెండ్స్. అది కూడా కలర్లు అయ్యాకైతే మనం అయితే అప్డేట్ అయితే ఇస్తామని. చూడండి, ముంబై స్టైల్ గణపతి ఫ్రెండ్స్. ఇదైతే వినాయకుడు అయితే తాబేలు మీద అయితే నిల్చుని నాట్యం చేస్తున్నట్టయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే ఇచ్చారు. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం వచ్చేసి దాదాపు 14 ఫీట్స్ దానికి అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం అయితే పైన అయితే శేషనాగుని అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి, చాలా అద్భుతంగా రియల్గా పంచ వర్క్ అయితే ఇచ్చారు. అలాగే మీకు కోరుట్లలో అయితే ముంబై స్టైల్ విగ్రహాలు అయితే పెద్ద పెద్ద విగ్రహాలు అయితే ఎస్ఎస్వి కళా షెడ్లో అయితే మీకైతే అవైలబుల్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. రియల్గా పంచ అయితే ఇచ్చారు. చూడండి ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. విగ్రహాలు కూడా చాలా ఫినిషింగ్తో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. విగ్రహాలు అయితే దాదాపు ఇది 14 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్లో అయితే అన్న ముంబై స్టైల్ విగ్రహాలు అయితే కొద్దిగా అప్డేట్ మంచిగా ఇవ్వని అయితే అడిగారు. దానికోసం అయితే ఈ వీడియో అయితే మళ్ళీ వెంటనే అప్డేట్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇదైతే ముంబై స్టైల్ విగ్రహం ఫ్రెండ్స్. దాదాపు 14 ఫీట్స్ అయితే ఉంది. ఇదే విగ్రహాన్ని అయితే ఇంకో డిజైన్లో అయితే తయారైతే చేశారు ఫ్రెండ్స్. చూడండి, డిఫరెంట్ ముంబై స్టైల్ విగ్రహాలను అయితే డిఫరెంట్ డిజైన్లతో అయితే వీళ్ళైతే రెడీ అయితే చేశారు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడైతే వినాయకుడు అయితే చేప మీద అయితే నిల్చున్నట్టయితే ఇచ్చారు. అది కూడా వినాయకుడికి అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే పంచ వర్క్ ధోతి వర్క్ అయితే చేశారు. అది కూడా చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. పంచ కలర్ అయితే వినాయకుడు ఇది కింద అయితే చేపని చూడండి ఫ్రెండ్స్, ఒక యూనిక్ డిజైన్లో అయితే ఇచ్చారు. చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. చేపని అయితే దాదాపు 14 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం అయితే రియల్గా ధోతి వర్క్ ఇచ్చారు, షాల్వా వర్క్ ఇచ్చారు. అలాగే పైన శేషనాగుని అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి, చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహాలు అయితే దాదాపు 14 ఫీట్స్ అయితే ఉంది. ఇంకా కొద్దిగా వర్క్ అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మెల్లో అయితే జ్యువెలరీ వర్క్ అయితే ఇచ్చారు. దానికైతే గోల్డ్ ఫినిషింగ్ ఒక్కటైతే వేయాలి. అది కూడా వేసాకైతే మన ఛానల్ అయితే అప్డేట్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. మీరైతే ఫస్ట్ అయితే మన ఛానల్ని అయితే సపోర్ట్ చేసి కొద్దిగా లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడైతే ఉన్న విగ్రహాలు అయితే మనమైతే అన్నీ చూసేద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఇదైతే ముంబై స్టైల్ విగ్రహం ఫ్రెండ్స్. చూడండి, విగ్రహం వినాయకుడు అయితే సింహాసనం మీద అయితే కూర్చున్నట్లయితే ఇచ్చారు. పంచ కలర్ అయితే చాలా అద్భుతంగా ఎల్లో అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. అలాగే కుందన్ వర్క్ అయినా జ్యువెలరీ వర్క్ అయినా చాలా నీట్గా అయితే ఇచ్చారు. పైన అయితే 2 గుర్రాలను అయితే ఇచ్చారు. మధ్యలో ఓంకారం అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం అయితే చూడండి, రియల్గా పంచ్ ఇచ్చారు. ఎల్లో కలర్ పంచ్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది. సాల్వా కూడా ఒక యూనిక్ డిజైన్తో అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చాలా బాగుంది. పైన అయితే 2 గుర్రాలను అయితే ఇచ్చి మధ్యలో సూర్యభగవాను అయితే ఇచ్చి ఓంకారం అయితే ఇచ్చారు. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు. కుందన్ వర్క్ చూడండి ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా అయితే ఫేస్ వర్క్ అయినా కుందన్ వర్క్ అయినా జ్యువెలరీ వర్క్ అయినా చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. విగ్రహాలకైతే ఎస్ఎస్వి కళా షెడ్లో అయితే బుకింగ్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి అయితే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే రేట్లు అయితే అడుగుతున్నారు. మనం ఫస్ట్ చూపించిన బ్యానర్లు అయితే వాళ్ళ నెంబర్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ నెంబర్కి కాల్ చేసి రేట్లు అయితే కనుక్కోండి ఫ్రెండ్స్. చూడండి, టాలెస్ట్ ముంబై స్టైల్ విగ్రహం ఫ్రెండ్స్. ఇదైతే దాదాపు 22 ఫీట్స్ అయితే ఉంది. బ్యాక్గ్రౌండ్ అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే ఇచ్చారు. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. రియల్గా పంచ్ ఇచ్చారు. ఆ పంచకి కూడా రియల్గా వర్క్ అయితే చేశారు ఫ్రెండ్స్. చూడండి, చాలా అద్భుతంగా అయితే ఉంది. పైన వర్క్ అయితే కొద్దిగా వర్క్ అయితే మిగిలింది ఫ్రెండ్స్. విగ్రహానికి అయితే ఐ పెయింటింగ్ ఒకటను మన బొట్టు అయితే పెట్టాలి ఫ్రెండ్స్. చూడండి, అది కూడా పెట్టాకైతే అప్డేట్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. చూడండి, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. ముంబై స్టైల్ విగ్రహం దాదాపు 22 ఫీట్స్ దానికి అయితే ఉంది. బ్యాక్గ్రౌండ్ అయితే అదిరిపోయేలా ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఈ షెడ్లో అయితే ఈ విగ్రహం టాలెస్ట్ విగ్రహం ఫ్రెండ్స్. ఇదైతే ముంబై స్టైల్ విగ్రహం. విగ్రహం అయితే మెట్ల మించి దిగుతున్నట్టు అయితే ఇచ్చారు. కాన్సెప్ట్ చాలా అద్భుతంగా అయితే ఉంది. వినాయకుడికి అయితే ఒక యూనిక్ డిజైన్లో పంచవర్క్ అయితే ఇచ్చారు. ఇక్కడున్న విగ్రహాలకి అన్ని విగ్రహాలకి అయితే డిఫరెంట్ పంచవర్క్లు అయితే ఇచ్చారు. చాలా అంటే అద్భుతంగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి, జ్యువెలరీ వర్క్ అయినా పంచవర్క్ అయినా. అలాగే విగ్రహం హైట్ వచ్చేసి 22 ఫీట్స్ దానికి అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం అయితే సాల్వా అయితే ఇచ్చారు. అది కూడా ఒక యూనిక్ డిజైన్తో అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి,
దాదాపు ఈ విగ్రహం వచ్చేసి ఇక్కడైతే జ్యువెలరీ వర్క్ అయితే చాలా ఉంది, కొద్దిగా వర్క్ అయితే మిగిలింది ఫ్రెండ్స్. జ్యువెలరీ వర్క్కి అయితే కొద్దిగా గోల్డ్ ఫినిషింగ్ అయితే వేయాలి, అలాగే అక్కడక్కడ కొన్ని వర్క్ అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి వినాయకుడు అయితే మెట్ల మించి దిగుతున్నట్టు అయితే ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. ఈ విగ్రహం వచ్చేసి దాదాపు 14 ఫీట్స్ అయితే ఉంది. పైన అయితే వెంకటేశ్వర స్వామిని అయితే ఇచ్చారు, కిరీటానికి అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది. జ్యువెలరీ వర్క్ అయినా వినాయకుడు కూర్చున్న స్టిల్ అయినా బాగుంది ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే గోల్డ్ వర్క్ అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. వినాయకుడికి అయితే ఇక్కడైతే తొండం మీద అయితే ఒక జ్యువెలరీ వర్క్ ఇచ్చి దానికైతే బ్లూ కలర్ అయితే వేసారు, చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం అయితే దాదాపు 14 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే చూడండి ఫ్రెండ్స్. లంబోదర బొజ్జగణం పైన వెడల్పు కూడా నాకు తెలిసి 8 ఫీట్స్ 12 ఫీట్స్ తనకైతే ఉంది ఫ్రెండ్స్. వెడల్పు అయితే హైట్ వచ్చేసి 14 ఫీట్స్ తనకైతే ఉంది ఫ్రెండ్స్. చూడండి ఈ విగ్రహం ఫ్రెండ్స్, ఈ ధూల్పేట్ స్టైల్ విగ్రహం ఫ్రెండ్స్. ఇదైతే చూడండి అటు పక్క ఇటు పక్క అయితే శివుడు పార్వతి దేవిని అయితే ఇచ్చారు, కిరీటాన్ని అయితే ఒక యూనిక్ డిజైన్లో అయితే ఇచ్చారు. అలాగే కింద అయితే ఇటు పక్క నందీశ్వరుని, ఇటు పక్క అయితే సింహాన్ని అయితే ఒక యూనిక్ డిజైన్లో అయితే కూర్చోబెట్టారు ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. విగ్రహం హైట్ వచ్చేసి నాకు తెలిసి 18 to 22 ఫీట్స్ మధ్యలో అయితే ఉంది ఫ్రెండ్స్. ఇంకా ఈ షెడ్లో విగ్రహాలు చూడండి ఫ్రెండ్స్, ఈ షెడ్ కవర్ అయితే వేసారు, అయినా కానీ మనం అయితే ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఇక్కడైతే ఇంకా షెడ్లో అయితే ఇంకా విగ్రహాలు అయితే అవే విగ్రహాలు డిఫరెంట్ కలర్స్ అయితే మేకింగ్ అయితే జరుగుతుంది, వెళ్ళైతే చూసేద్దాం ఫ్రెండ్స్ పదండి. ఇది బాగా ట్రెండింగ్ అన్నప్పటి 18 ఫీట్స్ దానికైతే ఉంది, మేకింగ్ అయితే అవుతుంది. మేకింగ్ అయ్యాక కలర్లు వేసాక కూడా మన ఛానల్లో అయితే ఫస్ట్ అయితే అప్లోడ్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఇక్కడైతే మనం ఫస్ట్ స్టార్టింగ్లో చూసిన డిస్ప్లే విగ్రహాలను అయితే ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, ఇది కుందేలు ఇది తాబేలు మీద నిల్చున్న విగ్రహానికి అయితే డిఫరెంట్ కలర్స్ అయితే వేసి అయితే రెడీ అయితే చేశారు. అలాగే ఇక్కడ చేప మీద నిల్చున్న విగ్రహాలకు కూడా వర్క్ అయితే జరుగుతుంది, పెయింటింగ్ వర్క్. అలాగే ఈ షెడ్లో అయితే అన్ని విగ్రహాలు అయితే ఇవి ఫ్రెండ్స్. చూడండి ఈ ఇంకా అవతల పక్క ఇంకా చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి, మనం అయితే అన్నీ చూసేద్దాం. డిఫరెంట్ ధోతి వర్క్లు అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి ఇది ముంబై స్టైల్ విగ్రహం ఫ్రెండ్స్. చూడండి ఇంకా వర్క్ అయితే జరుగుతుంది, వర్క్ అయితే స్పీడ్గా జరుగుతుంది ఫ్రెండ్స్. మనమైతే వర్క్ అయ్యాక కూడా అయితే మనమైతే ఆల్ విగ్రహాలు అయితే మళ్ళీ ఒకసారి అయితే చూసేద్దాం. చూడండి ఫ్రెండ్స్ ఈ షెడ్లో అన్ని కొన్ని బాల టర్నింగ్ గణపతి అయితే 12 ఫీట్స్ అయితే మేకింగ్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి అచ్చు అయితే వేస్తున్నారు వీళ్ళు, వర్క్ అయితే చాలా స్పీడ్గా అయితే జరుగుతుంది ఎస్ఎస్వి కళా షెడ్లో అయితే. ఇదైతే 18 ఫీట్స్ బాల టర్నింగ్ గణపతి ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడే అచ్చు అయితే వేశారు ఇక్కడ. చూడండి ఇదైతే 12 ఫీట్స్ గణపతి ఫ్రెండ్స్, బాల ట్రెండింగ్ గణపతి. ఇంకా లోపలైతే 5 ఫీట్స్ బాల ట్రెండింగ్ గణపతి అయితే మేకింగ్ అయితే జరిగింది, మనం అయితే లోపలికి కూడా వెళ్ళి అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. పదండి లోపలికి అయితే వెళ్దాం. ఇదిగో ఫ్రెండ్స్ ఇదైతే 5 ఫీట్స్ బాల ట్రెండింగ్ గణపతి ఫ్రెండ్స్, ఇదైతే ఎస్ఎస్వి కలర్ షెడ్లో. అలాగే ఇక్కడ ఈ షెడ్లో అయితే 5 ఫీట్స్ గణపతులు అయితే చాలా అయితే మేకింగ్ అయితే జరిగైతే కలర్లు అయితే వేసి ఉంచారు ఫ్రెండ్స్. చూడండి అలాగే ఈ విగ్రహాలకి బాల ట్రెండింగ్ గణపతి విగ్రహాలకి అయితే మేకింగ్ అయ్యాక కలర్లు అయ్యాక అయితే అప్డేట్ అయితే ఇస్తా ఫ్రెండ్స్. మనమైతే ఫస్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్ అన్ని విగ్రహాలు ఫ్రెండ్స్ అయితే ఎస్ఎస్వి కలర్ షెడ్లో. బై ఫ్రెండ్స్.